హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు తమలపాకు బజ్జీ గురించి చెప్తాను. తమలపాకు మన హెల్త్కి చాలా మంచిది. ఇది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వస్తుందో చూపిస్తాను. ఫస్ట్ అంత చిన్నగా వస్తుంది, తర్వాత ఇంత కొంచెం, కొన్ని రోజులకి ఇంత పెద్దగా, కొన్ని రోజులకి ఇంత, లాస్ట్ ఈ డార్క్ కలర్లోకి వచ్చి ఆగిపోతుంది. చల్లదనం ఉన్న ప్రదేశంలోనే తమలపాకు చెట్టు పెరుగుతుంది. ఇవి ఎండలు కొట్టినప్పుడు ఇలా వాడిపోయాయి. ఇప్పుడు చాలా ఫ్రెష్గా మంచిగా వస్తున్నాయి, హెల్తీగా. మన అరిచేతంత ఆకు వస్తుంది. డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. చాలా ఘాటుగా ఉంటుంది ఈ చెట్టుది. నేను ఒక 3-4 ఆకులున్న కొమ్మని పెట్టాను, కానీ ఆ చెట్టు ఎన్నుకోవడానికి 3-4 మంత్స్ పట్టింది నాకు. వెయిట్ చేయాలి. తమలపాకు బజ్జీ చేసుకోవడానికి శనగపిండి తీసుకుంటున్నాను. నేను 6 తమలపాకు ఆకుల కోసం ఇంత శనగపిండిని తీసుకున్నాను, సరిపడే అంత. దీనిలోకి బియ్యం పిండి యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ప్రజెంట్ నాకు అవైలబుల్ లేదు. దీంట్లోకి తగినంత కారం, పసుపు, తగినంత సాల్ట్, ఓము అంటారు, వాము అంటారు, ఓమా అనే అంటాను నేను. బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షన్, మన ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే యాడ్ చేశాను కొంచెము. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, అప్పుడు పిండి తమలపాకుకి పట్టదు. ఎక్కువ వాటర్ ఉంటే కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. తమలపాకు వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఆకలి లేని వాళ్ళకి ఆకలి మంచిగా వేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి, నార్మల్ తలనొప్పి ఉన్న వాళ్ళు కూడా తమలపాకు తినడం వలన తలనొప్పి తగ్గుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెల్లిమెల్లిగా కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా కొన్ని యాడ్ చేసుకున్నాను నేను, గట్టిగా అయింది కాబట్టి. ఒకవేళ వాటర్ అయితే మనకు అప్పుడే అవైలబుల్లో శనగపిండి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకోండి, పర్లేదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. వచ్చిన తర్వాత ఈ తమలపాకులు తెంపుకున్నాం కదా, ఇంట్లో చెట్టు అయినా బయట అయినా కొనుక్కొచ్చినవి అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఒక్కసారి మంచిగా వాష్ చేసుకోండి. బయటవి అయితే సాల్ట్ వేసి వాష్ చేసుకోండి. నేను ఇంట్లోవే, ఇక్కడ ఏం దుమ్ము అది రాదు, కానీ ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. కీళ్ళ నొప్పులకి తమలపాకు చాలా యూజ్ అవుతుంది. కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు నువ్వుల నూనెని మనం ఎక్కడ దెబ్బ తాకుతుంది, లేదంటే కీళ్ళ నొప్పులు వస్తాయి, అక్కడ నువ్వుల నూనె రాసుకొని తమలపాకుని స్టవ్ మీద పెనం పెట్టుకొని అటు ఇటు మంచిగా కాల్చుకొని, ఆ నూనె రాసుకున్న ప్రదేశం దగ్గర కీళ్ళ నొప్పి ఎక్కడ వచ్చిందో అక్కడ పెట్టుకుని కట్టుకోవాలి. రాత్రి అంతా తగ్గిపోతుంది. 2-3 రోజులు చేయండి అలానే. బజ్జీ చేసుకోవడానికి నేను ఈ కాడలు అండ్ ముందు తమలపాకుకి 2 కట్ చేస్తున్నాను. ఇలా ఈ షేప్లో కట్ చేసి పెట్టుకోండి, మంచిగా వస్తాయి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. నేను చిన్న మూకుడు అంట, పెద్దది ఉంది మాకు, చిన్న మూకుడు అని అంటాము దీన్ని. ఇది చాలా పాతకాలం, ఎప్పటి నుంచో వాడుతున్నాము. అడుగంటదు ఇది, కింద చాలా లావుగా ఉండేటివే పెట్టుకోవాలి. ఎప్పుడైనా బజ్జీలు చేసుకోేటప్పుడు మాడిపోకుండా మంచిగా వస్తాయి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. కాలిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఇలా వేసుకున్నాను, ఆయిల్ కాలిందా లేదా అని. కొంచెం వాటర్ చుక్క వేస్తే కూడా తెలుస్తుంది కాలిందా లేదా అని. ఈ తమలపాకుని శనగపిండిలో ముంచుకొని, శనగపిండిది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో ముంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అక్కడే ఉండాలి, వేసి వెళ్ళిపోతే మాడిపోతాయి. తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇది తమలపాకు తిన్న ఫీలింగ్ ఏముండదు, ఎలాంటి ఘాటు ఉండదు. నార్మల్ ఏదో బజ్జీ తింటున్నట్టే ఉంటుంది మన ఫీలింగ్. ఇలా చేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మిర్చి బజ్జీ అవన్నీ ఎలా చేసుకుంటామో తమలపాకు బజ్జీ వీక్లీ ఒక్కసారైనా పిల్లలకి చేసి పెట్టండి. మంచిగా ఆకలి అవుతుంది టైంకి. వాళ్ళకి గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు, ఇలా రోజు పరిగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఒక ఆకు మెల్లిగా నమలాలి. ఫాస్ట్గా నమలొద్దు, మెల్లగా నమిలి తినడం వలన డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది. గ్యాస్ ట్యాబ్లెట్ కూడా అవసరం లేకుండా అవుతుంది కొన్ని రోజులు అలా చేయడం వలన. హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. తమలపాకు పేస్ట్ వేసుకొని ఆయిల్లో వేసి మిక్స్ చేసి రెండింటిని వేడి చేయాలి. కొంచెం సేపు వడబోసుకొని హెడ్కి పెట్టుకొని మసాజ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది, హెల్తీ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు, తినడానికి అంతే. ఇలా వీక్లీ ఒక్కసారైనా చేసి పెట్టండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నా వీడియోస్ చూస్తున్నారు, స్టార్టింగే స్కిప్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం చూడండి, మీకు యూజ్ అవుతుంది.
నాకు కూడా యూజ్ అవుతుంది కదా! నేను నా కోసం చేస్తున్నాను. అందరూ చూసి చేసుకుంటారు. ఒకరిద్దరైనా చేసుకుంటారు కదా నా వీడియోస్ చూసి. అందుకే చేస్తున్నాను. లైక్, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ చూసి వదిలేయకండి. వీడియో మొత్తం చూడండి. ఏది అన్‌హెల్తీ ఉండదు. ఓన్లీ హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ బెనిఫిట్స్ ఉన్న టిప్స్ మాత్రమే నేను చెప్తాను. ఇలా ఆనియన్ పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకొని తినండి వేడి వేడిగా. చాలా బావుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.